నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం 2 స్పూన్ల నూనె, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కర్రీకి సరిపోయేంత పసుపును కూడా వేస్తున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి వేస్తున్నానండి. లేదంటే చేదు వస్తుందంట, అందుకని ఉప్పు నీళ్ళలో కడిగే వేస్తానండి. ఏ వంకాయలు కర్రీ చేసినా నేను ఇలాగే ఉప్పు నీళ్ళలో కడిగి వేస్తానండి. గుండ్రటి వంకాయల కంటే పొడవు వంకాయల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులోనూ ఈ నల్ల వంకాయలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో 2 టమాటాలను కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. ఈరోజు మా ఆయనకు ఫాస్టింగ్ అని నేను ఉల్లిపాయలు వేయడం లేదండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు వేస్తున్నానండి. వీడియో ఎడిట్ చేసేటప్పుడు అవకతవకలు అయిపోయాయండి. దీంట్లో ఉప్పు కారంది ఫస్టే వచ్చేసింది, తర్వాత మళ్ళీ టమాటాలు కలిపేది వస్తుందండి. ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా ట్రై చేస్తాను. టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపోయే ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కారం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కారం కర్రీకి సరిపోయేంత వేసుకోవాలి. ఇలా కారం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. కర్రీ చాలా సింపుల్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. ఈ కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా పొడుగు వంకాయలు, అందులోనూ నల్ల వంకాయలు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మసాలాలు, నువ్వుల పొడి అవి ఏం వేయాల్సిన అవసరం లేదండి. కర్రీ సింపుల్గా చాలా తొందరగా ఇలా చేసుకోవచ్చండి. పొద్దున హడావిడిగా బాక్స్లోకి అయితే తొందరగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.